నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జాషువా మోతిక్యా, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. ఓకే, స్టేజ్ మీద ఫియర్ ఉన్న వాళ్ళు మొదటగా ఏ చిన్న స్టెప్స్ తీసుకుంటే ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అంటారు? స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు ఎలాంటి టిప్స్, ఎలాంటి ప్రాక్టీసెస్ చేసి వాళ్ళ స్టేజ్ ఫియర్ కానీ నర్వస్నెస్ కానీ కొంచెం లెస్ నర్వస్నెస్కి తీసుకురావాలనుకుంటున్నారు? వండర్ఫుల్ క్వశ్చన్. ఐ అప్రిషియేట్ దట్ మాధురి. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి అంటే, బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద టిప్, లెట్స్ డూ వన్ క్విక్ యాక్టివిటీ. వాచ్ చేస్తున్న మీరు కూడా ఈ యాక్టివిటీని మాతో పాటు చేయొచ్చు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, breathe out. Take a deep breath in, breathe out. ఇప్పుడు లాస్ట్ టైం యూ అబ్జర్వ్ యువర్ బ్రీదింగ్. ఇన్హేల్, మీ ఒక బెల్లీ స్టమక్ ఇన్సైడ్ వెళ్తుంది ఇన్హేల్ చేసినప్పుడు అంటే మీ రైట్ హ్యాండ్ రేస్ చేయండి. ఇఫ్ యువర్ బెల్లీ స్టమక్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. ఇన్హేల్, స్టమక్ లోపలికి వెళ్తుంది అంటే యూ కెన్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్. ఓకే, ఇన్హేల్ చేశారు, స్టమక్ లోపలికి వెళ్ళింది. ఆడియన్స్ వాచింగ్, you can also participate in this. Thank you so much. You can open your eyes. నాది బయటకు వచ్చింది. All right. Okay. Interesting. But people watching, comment మీ breathing ఎలా ఉండింది అని. And I appreciate you. You did the right way of breathing. జనరల్లీ చెప్తున్నానండి, 80% ఆఫ్ పీపుల్ వెన్ దే ఇన్హేల్, మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్లో, వెన్ దే ఇన్హేల్ బెల్లీ అనేది స్టమక్ అనేది లోపలికి వెళ్తుంది. వెన్ దే ఎక్స్హేల్ బెల్లీ అనేది బయటికి వస్తుంది. దట్స్ ద రాంగ్ వే ఆఫ్ బ్రీదింగ్. మీరు చేసింది రైట్ వే. బట్ 80% ఆఫ్ పీపుల్ వాచింగ్, జనరల్ పీపుల్, దే డోంట్ నో దిస్ బ్రీతింగ్. దే ఆర్ డూయింగ్ ద రాంగ్ బ్రీతింగ్ ఆల్ దే లైఫ్. సో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమవుతుంది అంటే, మనకు నర్వస్నెస్ వచ్చినప్పుడు మనం స్టేజ్ పైకి వెళ్ళి పర్ఫామ్ చేయాలి, మీటింగ్లో మాట్లాడాలి, ఇంటర్వ్యూ ప్రెజెంట్ చేయాలి, గ్రూప్ డిస్కషన్లో మాట్లాడాలి, ఆఫీస్ మీటింగ్స్, ఆఫీస్ ప్రెజెంటేషన్లో, డిస్కషన్లో సీనియర్ లీడర్స్ ముందు మాట్లాడాలి, క్లయింట్స్తో మాట్లాడాలి, సేల్స్ ప్రెజెంటేషన్స్ చేయాలి అన్నప్పుడు చాలా మందికి యాంగ్జైటీ అండ్ నర్వస్నెస్ వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. జనరల్గా ఎవ్రీబడి వాట్ దే ఆర్ డూయింగ్, ఇన్హేల్ చేసినప్పుడు వాళ్ళ బెల్లీ అనేది లోపలికి వెళ్తుంది. అండ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్, లెస్ ఆక్సిజన్ ఈస్ గివెన్ టు ద బ్రెయిన్. బ్రెయిన్కి ఎప్పుడైతే లెస్ ఆక్సిజన్ వస్తుందో, వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ నర్వస్నెస్, వాళ్ళ ఫియర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సిమ్టమ్స్ ఏంటి అంటే, ఆక్సిజన్ చాలా ప్రొవైడ్ అవ్వాలి మన బ్రెయిన్కి, కానీ మనం ఏం చేస్తున్నాం, లెస్ ఆక్సిజన్ ఇస్తున్నాం. సో యాంగ్జైటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో వన్ ఫాస్టెస్ట్ ఎఫెక్టివ్ వే టు ఓవర్కమ్ నర్వస్నెస్ ఈస్ డూ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. దిస్ వే లాట్ ఆఫ్ కెమికల్ చేంజెస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. ఓకే, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయండి, వీ కెనాట్ సీ దెమ్, బట్ దే ఆర్ రిలీజ్డ్ వెన్ వీఆర్ యాంగ్జియస్ బికాస్ లెస్ ఆక్సిజన్ ఇస్ గివెన్. దానికి ఆపోజిట్గా చేస్తున్నాం, మోర్ ఆక్సిజన్ వీఆర్ గివింగ్ ఇన్. సో స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా లోవర్ డౌన్ అయిపోతాయి. Positive, happy hormones will be increased, and then you will feel much better. And this is scientifically proven. Okay. This is one very basic thing before you go on the stage, before you start speaking in your office meeting, virtual meetings, online, offline meetings. Okay. Secondly, మనం ఇంకా ఎలాంటి టిప్స్ తీసుకోవచ్చు అంటే, మీరు స్టేజ్ పైకి వెళ్ళే ముందు లేదా మీరు మీ ఆఫీస్ మీటింగ్లో ప్రెజెంట్ చేసే ముందు, యూ నీడ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. వాట్ ఐ హ్యావ్ టు టాక్ పాజిటివ్లీ. yes, what I want, a positive outcome after I speak on the stage. So I am going to give the best presentation of my life today. I'm going to rock this interview for today. I am going to give a lot of value to my audience అనే ఒక ఇంటెన్షన్తో వెళ్ళాలి మనం. చాలా మంది ఎందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నారు అంటే, దే ఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ దెమ్సెల్వ్స్. నేను ఎలా కనబడుతున్నాను, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, how are my looks, right? How is my hair? They are always thinking about themselves in their mind. ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంది, స్పీకర్ పైన ఉంది, వాళ్ళ పైన ఉంది. ఎప్పుడైతే ఫోకస్ అనేది కంప్లీట్గా మన పైన ఉంటుందో, నో మ్యాటర్ హౌ వెల్ యూ ప్రిపేర్, నో మ్యాటర్ హౌ గుడ్ did the practice and rehearsal and research, when you go on the stage, you will definitely get nervousness. Okay. So I always say, ఎప్పుడు కూడా మన పైన మనం ఫోకస్ చేయొద్దండి. We have to focus on our audience. Okay. సో నా ఫోకస్ ఎలా ఉంది ఈ ఒక చిన్న వీడియో పాడ్కాస్ట్లో అంటే, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు. ఇక్కడ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి నేను ఎలా వాల్యూ యాడ్ చేయాలి, how I can help them to overcome their fear, how I can help them as better speakers to grow in their career, crack job promotions, interviews, IJPs, speak confidently in meetings, big events, family gatherings, office presentations. So my intention is to help my
audience. I'm here to add value to my clients. ఓకే. So I will have less nervousness. So ilanti chinna shifts. And let me tell you one very important thing. This is going to be the game changer. Prati okkalu ee video watch chestunna prati okkalu great speaker, great vakta kavalanunna vallu manam all our life lo we are in life speaking to impress people. ఆ బాస్ ఉన్నాడు, బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, నా టీమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, మా క్లయింట్స్ ఉన్నారు, మా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, ఇంతమంది జనాలు వచ్చి ఉన్నారు, వాళ్ళని నేను ఎలా ఇంప్రెస్ చేయాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. నెవర్ ఎవర్ స్పీక్ టు ఇంప్రెస్ పీపుల్. ఇఫ్ యు గో విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఇంప్రెసింగ్ పీపుల్, you will have nervousness. So what is that I have to do? You have to speak to express. Speak to express, never speak to impress. Game changer. Keep this in your mind. Never ever speak from the logical brain. Speak from your heart. When you speak from your heart, going with adding value to your clients, to your listeners, to your audience, your nervousness will go low. So these are the tips that one has to practice before they give a presentation or interview or group discussion, jam round or any big events. Hope that answered your question, Madhuri. Yes, sir. జాషువా, చాలా మంది పీపుల్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళకి చాలా ఆశ అనమాట. ఏదైనా 10 మంది నేను లీడ్ చేయాలి, నేను ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు, ఐ కుడ్ బి ఏ లీడర్. వాళ్ళకి ఒక లీడర్ క్వాలిటీస్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? దట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్, మాధురి. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మీరు చూసుకున్నట్లయితే ప్రపంచంలో those who became great speakers, they were all bad speakers at once. Yes. And the quality of great speakers or great leaders or great speakers. All great speakers are great leaders and all great leaders are great speakers. Majority of them. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకుంటే మన కరెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ is a great speaker, right? Fantastic, amazing speaker. Speaks in front of thousands and lakhs of crowds. One of the biggest stars of Telugu cinema. He's a great speaker, right? He moves people by his emotions. He's a great leader, great speaker, great orator. But if we go back few decades ago, and this is what I follow Pawan Kalyan Garu a lot. I'm a biggest fan since my childhood days. I used to watch him and he used to tell, I'm very shy. I am a very shy, introverted person. Yes. Please invite me to audio functions. Please don't invite me to movie launches. I cannot speak. I'm not good at handling people. I'm not a great speaker. Then what happened? Few years lo emaindi? Inta great speaker ga ela ayyaru? లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ని ఎలా తన వైపు తిప్పుకోగలిగారు? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎలా అవ్వగలిగారు? బికాస్ హీ హెస్ వర్క్డ్ ఆన్ హిస్ స్కిల్స్. లెట్ మీ టెల్ యూ, పీపుల్ హూ బికమ్ గ్రేట్ స్పీకర్స్, దే హ్యావ్ గుడ్ ప్యాషన్. దే రియల్లీ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ in the society. They want to add value, oka passion tho. And one powerful way to connect with audience is by speaking. Okay. So connect more, be visible to them and speak up more. So ilanti shy introverted people great speakers kalemani manam koncham myth lo untamandi. Let me tell you, most of the great speakers are introverts. Introverts ki extroverts ki public speaking gurinchi sambandham ledu. Oka passion, oka zeal, oka commitment, I want to make a difference, and they go beyond their limits to become the best version of themselves. They go through a lot of training onto the language, onto their confidence. They put in hours of effort in learning the skill, mastering the skill. And one very important is they don't fear the failure. Failure gurinchi bhayapadaru, and they always look for opportunities to speak. I want to get better every single day. They create opportunities. People who are not great leaders, who doesn't want to get onto stages and speak, they look for excuses, comfort zone. Backstage anta work chestanu, please don't call me on the stage. Chala mandi meelo watch chestunna vallu, you have great talent, potential, but you are not visible. You have to be visible. Enduku visible ga leru ante malli em avutundo, మర్చిపోతానేమో, నవ్వుతారేమో, నా ఫ్యామిలీ మెంబర్స్ జోక్ చేస్తారేమో, నా ఫ్రెండ్స్ కామెడీ చేస్తారేమో, నా సెల్ఫ్ ఇమేజ్ ఏమవుతుంది? They're always in their mind. Never ever fear the failure. Failures are the stepping stones for your success. Nobody in this world has become successful without going into failures. And be ready to face failures, and from the failures, get experience, get exposure. And like we are talking about Pawan Kalyan sir, Deputy Chief Minister, I am sure they might have a lot of public speaking skills trainer like me.
They hire mentors. They have mindset coaches like me. They every single day tune in their mind. They visualize their success before it happens in their life. And they go again and again. One fastest way to overcome any fear, not just public speaking, fastest way to overcome the fear is by face the fear. ఓకే. You have to face the fear to overcome the fear. What did I do? I had fears of heights. Heights lo else like I used to get scared. Me I also. did the opposite of it. When I was living in Brazil country, I took courage. I was very fearful before I did it. I did skydiving from thousands of feet of height. I jumped from a plane and I did skydiving more than 14,000 feet. I did the exact opposite. So I faced my fear. Now you put me in any situation, I'm not fearful. I can stand on Burj Khalifa because I faced my fear. Now I do not have fear of heights. I did the same for my public speaking. I used to have anxiety, shivering, forgetting of my lines. నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేకపోతుండే, భయం అవుతుండే. Like I used to look up, look down. My voice used to become like shivering voice. Confident ga, bold ga voice వస్తుంది కదా. I'm not this Joshua 30 years వరకు. Now I'm 37. So what happened in these 7-8 years? I worked on my skills. I hired international mentors. I could afford like thousands of dollars, right? I spent lakhs of rupees to become this successful person. I'm not saying that you have to invest like 10 lakhs, 20 lakhs, but find a mentor, okay, who is in your city, in Okay. Hyderabad, and you can learn. Public speaking is a learnable skill. Like Okay. any other skill. మనం చాలా skills నేర్చుకున్నాం. For example, any of the skills or habits that you have, Madhuri, anyone, if you can name. Me, I am singer You're a singer, yes. and dancer. You're a dancer, and people watching this video, singer, dancer, maybe you have a hobby of going for long drives. You have learned the skill of driving, swimming oka hobby laga మీరు like exercise laga practice చేశారు, Yes. dancing, singing. On the first day, ఇప్పుడు ఎలా మీరు సింగ్ చేయగలుగుతున్నారు, పాట పాడగలుగుతున్నారు? ఫస్ట్ డే రోజు అలా మీరు పాట పాడగలిగారా? లేదు. లేదు, రైట్? నో బడీ, బట్ యూ డెంట్ గివ్ అప్. ఓ నాకు పాట బాగా రావట్లేదు, నేను పాట పాడనండి, నేను ఒక రైటర్ని అవుతాను. డెంట్ చూస్, యూ హ్యాడ్ ద ప్యాషన్. యూ స్టార్టెడ్ డూయింగ్ ఎ రీసెర్చ్. మేబీ యూట్యూబ్లో వీడియో చూసుంటారు, మేబీ పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ వాళ్ళ నుంచి కొన్ని టిప్స్ తీసుకొని ఉంటారు, లేదా ఒక అకాడమీని జాయిన్ అయ్యి ఉంటారు వేర్ దే హెల్ప్ యూ టు లెర్న్ సింగింగ్ ఆర్ డాన్సింగ్. అండ్ యూ ఆర్ నాట్ దట్ గ్రేట్ డాన్సర్ ఇన్ ద బిగినింగ్. And you kept on working on the skill again and again over a period of time. And it has become a habit now. And you are a great singer, you are a great dancer. Why? Because you kept working on it. Yes. Same like that. Public speaking is also a learnable skill. And anybody in this world can become a great speaker. All great speakers are bad speakers at first. And all great speakers are great leaders now. Okay. So we have that passion, we have that attitude of helping people, never giving up, and we have to see ourselves again and again that winning on the stages. So we Okay. have to win in your mind before we win in reality. Okay. So with this, I hope I have answered this question. Thank you, Joshua. Thank you so much, Madhuri garu.